మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ మధ్య డిన్నర్ మీటింగ్ చేశారా? దుబాయ్లో కేదార్ అనే వ్యక్తితో కలిసి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారా అంటే అవుననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయా? బద్ధశత్రువులుగా పేరున్న చంద్రబాబు, కేసీఆర్ కుటుంబాల వారసులు రహస్యంగా కలుసుకున్నారన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? నిజంగానే వీరిద్దరి రహస్య భేటీ జరిగిందా? రేవంత్ చేసిన ఈ ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? నీకు దమ్ముంటే నువ్వు మొగాడివైతే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అంటూ రేవంత్కు కేటీఆర్ ఎందుకు సవాల్ విసిరారు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మీటింగ్ ఎఫెక్ట్తో సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం బయటపడిందని కేటీఆర్ ఆరోపించగా, హైదరాబాద్లో అర్ధరాత్రి నారా లోకేష్ని కలిసి నీవు డిన్నర్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో చెప్పాలంటూ రేవంత్ సవాల్ చేశారు. సవాల్కి ప్రతి సవాళ్ల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కాయి. అసలు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై చేసిన సంచలన ఆరోపణలేంటి? రేవంత్కు కేటీఆర్ విసిరిన సవాలేంటి? ఏపీ సీఎం తనయుడు మంత్రి నారా లోకేష్ ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ రహస్యంగా కలిశారా? ఒకవేళ కలిస్తే ఎందుకు కలిశారు? ఎక్కడ మీట్ అయ్యారు? అది కూడా రాత్రి వేళల్లో. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ కారిడార్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి చంద్రబాబు, కేసీఆర్ కుటుంబాలు తెలంగాణ విషయంలో బద్ధశత్రువులుగా ఉన్నాయి. చంద్రబాబు పేరు కనిపిస్తేనే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఒంటికాలు పైలేస్తారు. తెలంగాణలో ఎన్నికలొచ్చాయంటే చాలు చంద్రబాబుపై, టీడీపీపై విమర్శలు లేకుండా ఉండవు. ఆ పార్టీని, చంద్రబాబుని విమర్శిస్తేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాలుతాయనేది నిర్వివాద అంశం. బద్ధశత్రువులుగా ఉన్న ఆ కుటుంబాల నుండి వారి తనయులు రహస్యంగా కలిశారంటేనే ఒకంత ఆశ్చర్యం కలగక మానదు. అలాంటిది వారిరువురు రాత్రిపూట రహస్యంగా భేటీ అయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు, ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం? జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు, సమస్యలను ఎలా పరిష్కరించాలనో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? బనకజల్లా ప్రాజెక్టుతో పాటు ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ఏపీ, తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలిపారు. అయితే ఆ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారని రేవంత్ రెడ్డి కీలక విషయం బయటపెట్టారు. అది కూడా అర్ధరాత్రి లోకేష్తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ఎందుకు వీరి భేటీ విషయం బయటపెట్టారో తెలుసా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లింది చంద్రబాబుతో చీకటి ఒప్పందాలు చేసుకోవడానికే అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో
రేవంత్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేశారు అనే అనుమానాలున్నాయి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా, ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ, 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఢిల్లీలో ముసుగు విప్పారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, బూడిద తెలంగాణ ప్రజలకి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఇరు రాష్ట్రాల సమావేశంలో బనకచెర్ల గురించి చర్చకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి బుకాయించారని కేటీఆర్ ఆరోపించారు. గురు దక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పటం కోసమే రేవంత్ రెడ్డి గద్దెనెక్కారా అని నిలదీశారు. జై తెలంగాణ అనడానికున్న సిగ్గు 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవట్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేలిపోయిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? ఇంకెందుకు? 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు నిన్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపోయి అప్పుడు తెలంగాణ మీద నీ అక్కసు చల్లారుతుందేమో, జై తెలంగాణ అనాల్సిన బాధ కూడా నీకు తప్పుతుందేమో అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. గురు శిష్యుల మధ్య చీకటి ఒప్పందం ఢిల్లీలో బయటపడిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చిందా? అందుకే కేటీఆర్ బొక్కల్ని రేవంత్ రెడ్డి లెక్కబెడుతున్నారా? పలు కేసుల నుండి కేటీఆర్ను కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరు? కేటీఆర్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్నారన్న రేవంత్ ఆరోపణలకు కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? కేటీఆర్ చేసిన ఆరోపణలతో సీఎం రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చినట్టుంది. అందుకే నారా లోకేష్తో కేటీఆర్ డిన్నర్ మీటింగ్ సంగతేంటంటూ ఢిల్లీలో మీడియా సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. కేటీఆర్, లోకేష్ డిన్నర్ మీటింగ్ గురించి రేవంత్ రెడ్డి తెరపైకి కొత్త చర్చను తీసుకొచ్చారు. ఇక డ్రగ్స్ కేసులోనూ కేటీఆర్ పాత్ర ఉందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుందని, విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేదార్తో కలిసి కేటీఆర్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని మరణంపై పూర్తి నివేదిక ఉందని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు కేదార్ డెత్ రిపోర్టును బయటపెడతామని అన్నారు. ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టడానికి సిద్ధమేనని వెల్లడించారు. అయితే తాను చర్చిస్తానంటోంది ప్రతిపక్ష నేత కేసీఆర్తో మాత్రమేనని, కేటీఆర్తో కాదని పేర్కొన్నారు.
నేను అందుకే అంటా ఉన్నా, నువ్వేదో వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది నీ బొంద? అంతేకాదు, ఇదే చిట్చాట్లో కిషన్ రెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. గొర్రెల కేసు, ఫార్ములా ఈ కేసు, జీహెచ్ఎంసీ, కాళేశ్వరం కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కేంద్రం ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ రాష్ట్ర కేసులో జోక్యం చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కలిసి కేటీఆర్ ఫ్యామిలీపై ఉన్న కేసుల విషయాలపై ఎందుకు ఆరా తీయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా తాము వదిలిపెట్టే ప్రశ్నే ఉండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో తమ ప్రభుత్వం హడావుడి చేయడం లేదని, నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని, చివరకు గుండు సూదంత ఆధారం కూడా చూపలేకపోయారని విమర్శించారు. దుబాయ్లో ఎవరో చనిపోతే తనకు సంబంధం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ధైర్యముంటే ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గత 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తన విషయానికొచ్చేసరికి ఒకసారి డ్రగ్స్ అంటారని, మరోసారి కార్ రేసింగ్ అంటారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తనకు సవాల్ చేయడం కాదని, దమ్ముంటే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తనపై ఏమైనా కేసు నమోదయ్యిందా, కనీసం అనువంత రుజువైనా ఉందా అని ప్రశ్నించారు. చిట్చాట్ పేరిట తనతో పాటు ఇతరులపైన సీఎం రేవంత్ విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్కు దమ్ముంటే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నాతో ముఖాముఖి చర్చకొచ్చే దమ్ములేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరీ బురద చల్లుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇవాళ చీకటి బాగోతాలు, చీకటి డైలాగులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావో పెట్టు చర్చ, వస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని, మీడియాని పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. నేను అందుకే అంటా ఉన్నా, నువ్వేదో వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది నీ బొంద?
అయితే ఏపీ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా కలిశాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. మంత్రి నారా లోకేష్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. నేనేదో లోకేష్ ను అర్ధరాత్రి కలిశానట. నేనేం చేసినా బాహాటంగానే చేస్తాను. అయినా లోకేష్ నీలాగా ఏమైనా అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీలాగా సంచులు మోసిన వ్యక్తా? లోకేష్ నీలా చదువురానివాడు కాదు కదా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మీ పెద్ద బాస్ చంద్రబాబు కొడుకే కదా. నేనేదో గూండానో, దావుద్ ఇబ్రహీంనో చీకట్లో కలిసినట్లు డైలాగులేందిరా హౌలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను లోకేష్ ని కలిశారని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కలిసినా తప్పేమిటని ప్రశ్నించారు. లోకేష్ పక్క రాష్ట్ర మంత్రి అని, తమ్ముడులాంటి వాడిని అన్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఆరోపణలు, కేటీఆర్ ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి రసవత్తంగా మారాయి. అయితే నారా లోకేష్ కేటీఆర్ డిన్నర్ భేటీపై కేటీఆర్ వివరణ ఇచ్చినప్పటికీ రేవంత్ చేసిన ఆరోపణలు మాసిపోతాయా? డ్రగ్స్ ఆరోపణలపై కేటీఆర్ ఇచ్చిన వివరణ లైట్ డిటెక్టర్ సవాల్ అయినా డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తాయా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.